డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఆర్ఆర్బిఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఆర్ఆర్బిఎల్పి నోటిఫికేషన్లో పార్ట్ బిలో ఉన్నటువంటి ట్రేడ్ సిలబస్ని ఎంచుకోవడంలో చాలామంది స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏ ట్రేడ్ని మనం ఎంపిక చేసుకుంటే మనకి ఈజీగా జాబ్ వస్తుంది, ఈజీగా క్వాలిఫై అవుతాం ఫస్ట్. ఆ ట్రేడ్ సెలక్షన్లో చాలామంది స్టూడెంట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో చెప్పారు, సార్ మాకు ఏ ట్రేడ్ని ఎంచుకోవాలో క్లారిటీ ఉండట్లేదు సార్, క్లారిటీ ఇవ్వండి అని. సో వారి కోసమే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన నోటిఫికేషన్లకి చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ పార్ట్ బి సిలబస్ అనేది 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 75 క్వశ్చన్స్కి 35% ఆఫ్ ద మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. అంటే జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే అప్రాక్సిమేట్గా మనకు ఒక 27 మార్క్స్ వస్తే సరిపోతుంది. అప్రాక్సిమేట్గా ఒక 27, అంటే ఒక 30 మార్క్స్కి టార్గెట్ చేసుకుని ప్రిపేర్ అవుతే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఓబీసీలైనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా, ఓసీలైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కేటగిరీ అండ్ కమ్యూనిటీ, ప్రతి ఒక్కరికి కూడా 35% ఆఫ్ 75 మార్క్స్, అంటే అప్రాక్సిమేట్గా 27 రావాలి. అంటే ఒక 35 మార్క్స్కి మీరు టార్గెట్ చేసుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. దీనికి మెరిట్ ఉండదు కాబట్టి మీరు ఎక్కువగా కూడా ఆలోచించక్కర్లేదు, కానీ మినిమం క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవుతేనే మనం పార్ట్ ఏ పేపర్ కరెక్ట్ చేస్తారు. సో మరి పార్ట్ ఏలో మనకు సిబిటి 1లో ఉన్న సిలబస్ ఉంటుంది, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ యాడ్ అవుతుంది కాబట్టి సో మనం ఈజీ అవుతుంది మనకు అది. ఈ పార్ట్ బి అనేది చాలా క్రూషియల్. ఇప్పుడు మనకు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మీకు ఏ ట్రేడ్ కావాలి ఇప్పుడే ఎంచుకోమని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు ఏ ట్రేడ్ అయితే మెన్షన్ చేస్తారో ఎగ్జామ్ కూడా అదే ట్రేడ్లో రాయాలి. మరి అదే ట్రేడ్ అంటే ఏ ట్రేడ్ని ఎంపిక చేసుకోవాలి, ఇక్కడ మన క్లారిటీ చూడండి. ఒకసారి మీరు చూస్తే క్యాండిడేట్స్ విత్ ఐటీఐ ఆర్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ విల్ బి రిక్వైర్డ్ టు అపీర్ ఇన్ ద సెక్షన్ హ్యావింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్ ట్రేడ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఐటీఐ చదువు ఉన్నారో, అంటే ఐటీఐ 10th ప్లస్ ఐటీఐతో మీరు అప్లై చేస్తున్నారో, మనకు 10th ప్లస్ ఐటీఐ కూడా ఒక క్వాలిఫికేషన్. ఎవరైతే 10th క్లాస్ ప్లస్ ఐటీఐతో ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వారికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏ ట్రేడ్లో అయితే చదివి ఉంటారో అదే ట్రేడ్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఐటీఐ ఏ ట్రేడ్లో చదువుతారో అదే ట్రేడ్లో వాళ్ళు పార్ట్ బి సిలబస్ రాస్తారు. కానీ ఎవరికి ఆ సెలక్షన్లో ఇబ్బంది పడుతున్నారు అంటే, ఎవరు ఇబ్బంది పడుతున్నారు అంటే, డిగ్రీ అంటే దాని మీనింగ్ ఆ డిగ్రీ కాదన్నా బీటెక్ అని అర్థం. మనకు డిగ్రీ అంటే బీటెక్, అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్, వీళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, ఈసీ కానీ, ఆటోమొబైల్ కానీ చదువు ఉంటారు. ఆ పర్టికులర్ స్ట్రీమ్లో చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఒకటే ట్రేడ్ ఇచ్చుంటే ఏం ప్రాబ్లం లేదు, అందరూ అదే ట్రేడ్, ఆప్షన్ లేదు కాబట్టి అదే ట్రేడ్ ఎంచుకుంటారు. కానీ వీళ్ళకి ట్రిపుల్ ఈ తీసుకుంటే ఒక 10 ట్రేడ్లు ఉన్నాయి, మెకానికల్ తీసుకుంటే ఒక 10 ట్రేడ్లు ఉన్నాయి. అలా చాలా ఎక్కువ ట్రేడ్స్ ఉండడంతో ఏ ట్రేడ్ని ఎంపిక చేసుకుంటే మాకు ఈజీ అవుతుంది సార్ అని అడుగుతున్నాను నన్ను. ఒకసారి మీరు ఇచ్చినటువంటి మనకి ఇది నోటిఫికేషన్ ఇచ్చినటువంటి టేబుల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ వాళ్ళు అనుకోండి, వాళ్ళ అప్లికేషన్ పెట్టేటప్పుడు వాళ్ళకి ట్రేడ్ సిలబస్ ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళకి డ్రాప్ డౌన్ బాక్స్లో ఇలాంటి ఎలక్ట్రీషియన్ అని, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అని, వైర్ మెన్ అని, సో ఇలాంటి డ్రాప్ డౌన్ బాక్స్లో ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక ట్రిపుల్ ఈ వాళ్ళకి చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ట్రేడ్స్ ఉన్నాయి ట్రిపుల్ ఈ వాళ్ళకి. మరి ఈ ట్రిపుల్ ఈ వాళ్ళు ఈ 6 ట్రేడ్స్లో ఒక ట్రేడ్ ఎంచుకోవాలి. ఇంకా ఈసీ వాళ్ళకి చూసినట్లయితే వాళ్ళకి ఒక 2 ట్రేడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈసీ వాళ్ళకి 2 ట్రేడ్స్ మాత్రమే ఉన్నాయి ఈసీ వాళ్ళకి. సో ఆ 2 ట్రేడ్స్లో ఒక ట్రేడ్ ఎంచుకోవాలి. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే చాలా ట్రేడ్స్ ఉన్నాయి. సో ఫిట్టర్ అని, మెకానిక్ మోటార్ వెహికల్ అని, ట్రాక్టర్ మెకానిక్ అని, మెకానిక్ డీజిల్ అని, టర్నరు, మెకానిస్టు, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అని, హీట్ ఇంజన్ అని, సో మిల్ రైట్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్ అని, ఇలా చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఆల్మోస్ట్ 10 ట్రేడ్స్ ఉన్నాయి. మరి వీళ్ళు 10 ట్రేడ్స్లో ఏ ట్రేడ్ ఎంచుకోవాలి? మెకానికల్ అని మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెడితే మీకు డ్రాప్ డౌన్ బాక్స్లో 10 కనిపిస్తాయి. మరి 10లో ఏమి ఎంచుకోవాలి? నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఎవరైతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంటారో
వాళ్ళకి మెకానిక్ మోటార్ వెహికల్ అని, ట్రాక్టర్ మెకానిక్ అని, సో మెకానిక్ డీజిల్ అని, హీట్ ఇంజిన్ అని, రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషనింగ్ అని ఇలా ఉంటుంది. అంటే ఒకసారికి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కొన్ని వాటిల్లో కామన్గా కూడా ఉన్నాయి ట్రేడ్స్. ఇప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళకి కావచ్చు, మెకానికల్ వాళ్ళకి కావచ్చు, ఆటోమొబైల్ వాళ్ళకి కావచ్చు. ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అనేది అన్నిట్లో ఉంది. అంటే ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అన్నా, ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అన్నా, ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అన్నా ఒకటే మళ్ళా. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పర్టికులర్ బ్రాంచ్ వాళ్ళు వీటల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. ఈ 5 వీటిలో ఏదైనా ఒకళ్ళు ఎంచుకోవాలి. ట్రిపుల్ ఈ వాళ్ళేమో 6లో ఒకటి ఎంచుకోవాలి, ఈసీ వాళ్ళు 2లో ఒకటి ఎంచుకోవాలి, మెకానికల్ వాళ్ళు 10లో ఒకటి ఎంచుకోవాలి, ఆటోమొబైల్ వాళ్ళు 5లో ఒకటి ఎంచుకోవాలి. అన్నిట్లో కామన్గా ఉన్నది ఏదైనా ఉన్నట్లయితే ఎగ్జామ్ దానికి సేమే వస్తుంది. ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ఉంటే అది 3 స్ట్రీమ్స్లో ఉంది. ఆ 3 స్ట్రీమ్స్లో సేమ్ ట్రేడే కాబట్టి సేమ్ సిలబసే వస్తుంది మళ్ళా. అది గమనించాలి మీరు. సో వీటిల్లో ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకోవాలని నన్ను డైరెక్ట్గా అడిగితే నేను మీకు చెప్పడం కష్టంగా ఉంటుంది. కాకపోతే నేను సజెషన్ ఇవ్వగలుగుతా, నేను సలహా ఇవ్వగలుగుతాను. కానీ ఫలాన్ని ఎంచుకోమని నేను చెప్పకూడదు. ఎందుకంటే మీ నాలెడ్జ్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది బీటెక్లో వాళ్ళ కోర్ సిలబస్లో స్ట్రాంగ్లో ఉంటారు. మరి ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ నేను సజెషన్ ఇవ్వగలుగుతా, సలహా ఇవ్వగలుగుతా. నేను ఇచ్చినటువంటి సలహా సజెషన్ ప్రకారం మీరు ట్రేడ్ని మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. ఎలా అంటే చూడండి, మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఇప్పుడు మీకు ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ పీడిఎఫ్ నేను శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో గిన సబ్స్క్రైబ్ అయినట్లయితే సో ఈ పీడిఎఫ్ని మీకు నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, ట్రిపుల్ ఈ వాళ్ళైతే 6 ట్రేడ్స్ అని, మెకానికల్ అయితే 10 ట్రేడ్స్ అని, సో అదేవిధంగా ఈసీ వాళ్ళైతే 2 ట్రేడ్స్ అని, ఆటోమొబైల్ వాళ్ళైతే 5 అని. అవన్నీ కూడా ఇవే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ అనుకోండి, 10 ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఆ 10 ట్రేడ్ సిలబస్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోద్ది, సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోద్ది. అంటే మెకానికల్ స్టూడెంట్ తీసుకుంటే ఆ 10 ట్రేడ్స్ యొక్క సిలబస్ ఈ షీట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని పక్కన పెట్టుకొని మరి ఏ ట్రేడ్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనకు బీటెక్లో ఏ సబ్జెక్ట్స్లో మంచి మార్కులు వచ్చున్నాయి, మనకి ఏ సబ్జెక్ట్స్ మీద మినిమం ఐడియా ఉంది. బీటెక్ చదివి మీకు కొన్ని రోజులు అయినప్పటికీ కూడా పలానా సబ్జెక్ట్ అయితే మనకి ఈజీ, ఈ పలానా సబ్జెక్ట్ అయితే మనకి ఇది టఫ్ అని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ సిలబస్ సీట్స్ ముందు పెట్టుకొని మనకు బాగా వచ్చినటువంటి మార్క్స్ వచ్చినటువంటి లేదా మనకు బాగా ఈజీ అనిపించినటువంటి, మనకు బాగా సబ్జెక్ట్ తెలిసినటువంటి ఆ సబ్జెక్ట్స్ సిలబస్ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ట్రేడ్ సిలబస్ ఎక్కడ ఎక్కువ ఉందని చూసుకుంటే చాలు. మనకు 30 మార్కులే కావాల్సింది, 75 మార్కులకి మనకు కావాల్సిన 30 మార్కులే. దానికి తగ్గట్టు సో మనకు తెలిసిన సిలబస్, మనకు బాగా వచ్చినటువంటి సబ్జెక్టు ఏ ట్రేడ్లో ఉందో చూసుకోండి. సిలబస్ మీ ముందు పెట్టుకొని ఎనాలిసిస్ చేసి మీరు ట్రేడ్ని ఎంచుకోవాలి తప్ప అక్కడ ఆప్షన్ పెట్టేటప్పుడు ఏదో ఒకటి పెట్టేస్తే మాత్రం మీరే నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ ట్రేడ్లో ఏ సిలబస్ ఉంటుందో నువ్వు చూసుకోకుండా పెడితే ఏమవుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు సింపుల్గా ఏదో ఒకటి పెట్టేసావు, అది నీకు తెలియదు దాంట్లో ఏం సిలబస్ ఉంటుంది అనేది. నువ్వు ఎప్పుడు చదువుతావు? CBT 2 ఎగ్జామ్ రాసేటప్పుడు చదువుతావు. ఆ ట్రేడ్ కాకుండా వేరే ట్రేడ్లో నీకు బాగా తెలిసిన సిలబస్ ఉంది, అప్పుడు తల బాదుకుంటావు. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఆ ట్రేడ్లో సిలబస్ అంతా నాకు బాగా వచ్చు, అనవసరంగా నేను ఈ ట్రేడ్ని పెట్టుకున్నా, అప్పుడు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ఉంటుంది. మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుద్ది. అలా క్లిక్ చేయగానే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుద్ది. మీరు దేని మీద క్లిక్ చేస్తే దాని పీడిఎఫ్ డౌన్లోడ్ అవుద్ది. ఆ విధంగా మనం క్రియేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ పీడిఎఫ్ నేను మీకు ఎలా షేర్ చేయాలి చెప్పండి, నాకు ఆప్షన్ లేదు. అందుకని మీకు శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో దీన్ని పోస్ట్ చేస్తా. ప్రతి స్టూడెంట్ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ బ్రాంచో చూసుకోండి.
ఆ బ్రాంచ్ ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయో చూసుకోండి. ఒకసారి సిలబస్ షీట్స్ని ప్రింట్అవుట్ తీసుకోండి, ముందు పెట్టుకోండి, సిలబస్ని అనాలిసిస్ చేయండి. మీకు ఏ సిలబస్ మీద అయితే ఐడియా ఉంటుందో ఆ పర్టికులర్ ట్రేడ్ని ఎంచుకోండి. ఎందుకంటే ఇది లైఫ్, ఏదో గుడ్డిగా పెట్టకూడదు. మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఎవరు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు కూడా గుడ్డిగా ఏదో ఒకటి పెట్టారు, చాలా డెప్త్గా ఆలోచిస్తారు. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది, అంత ఆషామాషగా ఉండదు. ప్రతి స్టెప్ కూడా మనము సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఈ వీడియో చేయడం కోసం కూడా మీకోసమే. చాలామంది స్టూడెంట్స్ ఏదో ఒకటి పెట్టేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు దీని మీద ఒక వీడియో చేయండి సార్, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం, మాకు ఏ ట్రేడ్ ఎంచుకోవాలో మాకు అర్థం కాదు, అసలు ఏ సిలబస్ ఉంటుంది కూడా మాకు తెలియదు, మాకు ఎక్కడ దొరకట్లేదు సిలబస్ అనేది, అసలు ఏ ట్రేడ్లో ఏం సిలబస్ ఉంటుందో కూడా మాకు అయోమయంలో ఉన్నాము, మాకేం తెలియట్లేదు, మా కోసం ఒక వీడియో చేయండి అంటే, సో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో ఈ పీడిఎఫ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ మీకు సెవర్డే లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో సెవర్డే లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు యాడ్ అవ్వండి. సో మీరు దేని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి సిలబస్ డౌన్లోడ్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకుని సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం సెవర్డే లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మన యాప్ లింక్ ఉంటుంది. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక రైట్ స్టూడెంట్కి ఒక రైట్ టీచర్ కావాలి, రైట్ టీచర్తో పాటు రైట్ ఆర్గనైజేషన్ కావాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది సాధ్యమవుద్ది. స్టూడెంట్ సీరియస్గా ఉండొచ్చు, మీరు ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ కరెక్ట్ కాకపోతే జాబు రాదు. 6 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ అవకాశానికి మీరు చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకోవాలి. ఏది మంచిది, ఏది సక్సెస్, మనం ఏ ఆర్గనైజేషన్ ఎంచుకుంటే, ఏ ప్లాట్ఫామ్ ఎంచుకుంటే మనం ఈజీగా సక్సెస్ అవుతాం అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. సెవర్డే లాజిక్స్లో ఏఎల్పికి ఫుల్ కోర్స్ అంటే CBT 1+ CBT 2, CBT 2లో కూడా మనకు బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా సిలబస్ చెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా CBT 3 సైకోమెట్రిక్ క్లాసెస్ కూడా ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్కి 100 టాపిక్ టెస్ట్లు ఉంటాయి. అవి కాకుండా మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఓవరాల్గా 1000 మాక్ టెస్ట్లతో 1000 టెస్ట్ సిరీస్తో సో మీకు ఆ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్, ప్రతి సబ్జెక్టు కూడా వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లియర్ కట్గా రీసెంట్గా మనం రికార్డ్ చేసిన వీడియోస్తో పాటు ఇంకా ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మనది ఎప్పుడో రికార్డ్ చేసినటువంటి వీడియోస్ కాదు, ఇప్పుడు మనం రికార్డ్ చేసినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా ఇంకా క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయి. అందుకని మీరు ఆ కోర్స్ చూస్తే మీకు ఇంకా కొన్ని క్లాసెస్ అప్లోడ్ అయి ఉండవు. ప్రతి స్టూడెంట్ కూడా ఒక సీరియస్ ఆస్పిరెంట్కి కావాల్సింది ఒక సీరియస్గా ఉండేటువంటి ఫ్యాకల్టీ, ఒక రైట్ ఫ్యాకల్టీ, ఆ రైట్ ఆర్గనైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ కూడా సెవర్డే లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అయితే, మీ లక్ష్యం ఆర్ఆర్బి ఏఎల్పి అయితే, దానికి ఒకటే మార్గము సెవర్డే లాజిక్స్లో జరుగుతున్నటువంటి పర్ఫెక్ట్ కోర్సు. సో మీ ముందుకు తీసుకొస్తున్న సెవర్డే లాజిక్స్, ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సును సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీరు కలగన్నటువంటి ఆ ఆర్ఆర్బి ఏఎల్పి జాబ్ను సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.